ఈ వాలెట్ నుంచి ఏదో ట్రేడ్ చేద్దాము, ఏదో ట్రై చేద్దామని చెప్పి మన దగ్గర ఉన్న కొంత ఫండ్స్ ఉంటే అవి మొత్తం అందులో వేయడం జరిగింది. తీరా చూస్తే ఈరోజు హాలిడే అంట. ఇంతకీ ఏ హాలిడే ఉందిరా బాబు అని సెర్చ్ చేస్తే చూడండి, జనవరి 22 స్పెషల్ హాలిడే అంట. ఏకైక ట్రేడ్ కోసం అమౌంట్ వేస్తే ఈరోజు ఇలా జరిగింది. ఇంతకీ నా దగ్గర వేసిన అమౌంట్ 7,500 ఉంటే 7,500 వేసాను. ఏదో ట్రై చేద్దాం, ఎవడెవడో ఏదో ట్రై చేస్తున్నాడు కదా, సర్లే ఇన్ని రోజులు వెయిట్ చేసాం, చూద్దాం. ఇంతకంటే అమౌంట్ అయితే ప్రజెంట్ నా దగ్గర లేదు. సో ఈ అమౌంట్తో అయితే ట్రేడ్ చేసి ఏదో చేద్దామని చూస్తున్నాను. ఇంతకీ మరి ఏం జరుగుతుంది అనేది తెలీదు. ఈ అమౌంట్లో కనుక నాకు 50% అమౌంట్ అనేది పోతే నేను ఇంకా ట్రేడింగ్ చేయను. ఒకవేళ ఈ అమౌంట్తో కనుక ఒక 50% అమౌంట్ కనుక గెయిన్ చేస్తే ఏదో కొంచెం హోప్స్ పెట్టుకుంటాను, మార్కెట్లో మనం కూడా చేయగలము, ఏదో సాధించగలము అని. ఇన్ని రోజులు ఏదో పేపర్ ట్రేడ్ చేసి ఏదో మనకంటూ ఓకే చేయగలము అన్న ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ట్రై చేద్దాం అనిపించింది ఈ అమౌంట్తోని. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సరే, రేపటి నుంచి అయితే ట్రేడ్ అయితే స్టార్ట్ చేస్తాను. రేపు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మన చేతిలో అయితే లేదు. మనం అనుకున్న వేలో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ రోజు నుంచే ట్రేడ్ తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసి అమౌంట్ అయితే వేసాను. తీరా చూస్తే ఈరోజు స్పెషల్ హాలిడే అంట. మరి ఏం హాలిడే ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. గుండుగడు మటుకు ఏవో చెప్పి బోగతలు అవుతున్నాడు. చూద్దాం. మన దగ్గర ఫస్ట్ బుల్లెట్ ఉండదు, సెకండ్ బుల్లెట్ ఉండదు, డైరెక్ట్ బుల్లెటే. ఇంకేం జరుగుతుందో చూద్దాం.